అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం వారు చేసిన పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కలెక్టర్ కె వెత్రిసెల్వి అన్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కె వెత్రిసెల్వి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ వెత్రిసెల్వి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, బీసీ సంక్షేమ శాఖ ఈడీ ఎన్ పుష్పలత, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ ఈ త్రినాథ్ బాబు, డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ నాంచరయ్య, సెల్వెట్ సీఈఓ ప్రభాకర్ రావు, సిపిఓ బి శ్రీదేవి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ లేదా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా మన పేరు మార్చుకుని ఆంధ్రప్రదేశ్కి ఒక సెపరేట్ రాష్ట్రం ఉండాలి, ఎంటిటీ అనేది లేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండటం వలన కొంత ఇబ్బంది అవుతున్నదనే ఉద్దేశం మీద ఏంటంటే మన పొట్టి శ్రీరాములు గారు దీనికోసం అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఎవరు ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేస్తున్నారు, కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ కాజు కోసం అని చెప్పేసి మళ్ళీ 1952లో ఈ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ బులుస్వామి ఇట్లా మద్రాసులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోను. తర్వాత ఇట్లా చేసి ఈ డిమాండ్ సాధ్యం కాకపోవడంతో విరమించడానికి ముఖ్యమైన కార్యకర్తలు లేకపోతే నాయకులు అందరూ కూడా ప్రయత్నించినప్పటికీ కూడా వారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోతే మాత్రం నేను విరమించనని చెప్పేసి ఈ సందర్భంగా 1952 డిసెంబర్ 15న 52 రోజులు ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసి వారు పరువు చాలించారు. దాంతో ఆంధ్రప్రదేశ్లో కూడా లేదా అక్కడ ఉమ్మడి మద్రాసులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏర్పడటం, తర్వాత ఈ కాజు ఆఫ్ కన్సర్న్ ఏంటంటే దేశం మొత్తం మీద అటెన్షన్లోకి రావడంతో వారి ఆత్మార్పణ కారణంగా మనకి కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందండి. ఆ రోజు నుంచి వారు చేసిన ఈ సేవకి అలాగే ఈ కార్యదీక్షకి మనం గుర్తుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని రకాలుగా ప్రోగ్రాంలు అనేది పెట్టుకోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత కోసం మనం స్మరించుకోవటం జరుగుతుంది.